మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. కచ్చిరేగెడువేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ, విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులనంటి నా వెన్నంటు ప్రేమ, చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ, మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. విజయాత్మక వ్యూహాలే కాదు వినయాత్మక వ్యూహాలు కూడా ఉంటాయనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కెన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1186వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలిగి గురుండు ధర్మజు శరాసన మెత్తెర దృంచి, పెక్కులమ్ముల సతురంగ సూతముగ ముంచె రథంబు, అది ఎల్ల జోచి సేనలు అతడు పేర్చెను, ఇమ్మను జనాథుడు సచ్చును ఓడిపారునో, బలిమిదు రంగి పట్టుబడి పాడరివోవునయంసును ఎడన్. ధర్మతనయురధ్యంబులు ధరణి గొల్చి, ధనువు కేతువు దునుమాడి తనువునంప, ధర్మతనయురధ్యంబులు ధరణి గొల్చి, ధనువు కేతువు దునుమాడి తనువునంప, ఆతడరదంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఊరకుండెనధిప, ఆతడరదంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఊరకుండెనధిప. అధర్మం బలం పెరిగితే తాత్కాలికంగానైనా ధర్మం చేతులెత్తేక తప్పదు. అదే జరిగింది ఇక్కడ. ధర్మరాజు యొక్క ధనుస్సుని భంగం చేసి వేరే ధనుస్సు తీసుకునేలాగా 100 బాణాలు గుప్పిస్తే రథాన్ని, అశ్వాలని, సారథిని మొత్తం బాణాలతో అంపవర్షంలో ముంచెత్తితే భటులు ఆశ్చర్యపోయారు ఉభయ సైన్యాల్లోనూ కూడా. అతడు సచ్చునో ఓడిపారునో, బలిమిదురంగి పట్టుబడి పాడరిబోవును. చచ్చిపోతాడేమోరా, లేదు కృష్ణుడు ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, పరిగెట్టిపోతాడులే ఇవాళకి, ఇక్కడ దగ్గర లేడు కదా పరమాత్మ అని కొందరు. లేదు అలా పోనిస్తాడా ద్రోణాచార్యుడు, పట్టేసుకుంటాడు, బంధిస్తాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను పాండవులను జయించవచ్చు, జయించలేకపోవచ్చు, ఎవరినైనా చంపొచ్చు, చంపలేకపోవచ్చు, కానీ ధర్మరాజును బంధిస్తానన్నాడు. పద్మవ్యూహం అందుకే వేశాడు. అమాయకుడు అభిమన్యుడు బలైపోయాడు. ఇవాళ ధర్మరాజు పట్టుబడ్డం ఖాయం అనుకుంటుండగానే అంత పని జరిగింది. ధర్మతనయురధ్యంబుల ధరణి గోల్చి, గుర్రాలు రెండింటినీ కూడా కూల్చి పారేశాడు. రథం విరిగి పడిపోయింది, జెండా విరిగి పడిపోయింది, సారథి చనిపోయాడు. ధనువు కేతువును తునుమాడి తనువునంప, మళ్ళీ ధనుర్భంగం చేశాడు. తీసుకునే ప్రతి ధనుస్సుని విరగొట్టాడు. ఇలా తీయడం అలా విరగొట్టడం, ఇలా తీయడం అలా విరగొట్టడం. జెండాని పడగొట్టాడు కేతువుని. తనువునంప, శరీరం నిండా రక్తధారలు ఒలికే విధంగా ధర్మరాజు యొక్క శరీరాన్ని చిన్నాభిన్నం చేసేశాడు, ఛిద్రం చేసి పారేశాడు. ఈ మహానుభావుడు యొక్క నెత్తిడు బొట్టు నేల పడితే, ఎన్ని బొట్లు రాలిపడితే అన్ని సంవత్సరాల పాటు భూమి మీద కరువు తాండవిస్తుందని ద్రౌపదీదేవి కంగారుపడి విరాటరాజు పాచిక విసిరిన నాడు ఆకస్మికంగా అప్పటికప్పుడు వచ్చి చీర చింపి కట్టు కట్టిందో ఆ మహానుభావుడైన ధర్మరాజు యొక్క నెత్తురు శమంతక క్షేత్రంలో కాలువలై ప్రవహించింది ద్రోణాచార్యుని మొండి పట్టుదల వల్ల. ఒక మేధావి అయిన వాడికి, ఒక సాత్విక జీవనం గడపవలసిన బ్రాహ్మణుడికి పిచ్చెక్కితే, కక్ష పెరిగితే ఇలా ఉంటుంది పరిస్థితి. అందుకే మనస్సును ఎప్పుడూ అంత తీవ్ర స్థితిలోకి వెళ్ళనీయకూడదు. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు.
ఒక బ్రాహ్మణుడి చేతిలో ఒక క్షత్రియుడికి, అందున గురువైన ద్రోణాచార్యుని చేతిలో శిష్యుడైన ధర్మరాజుకి ఇంతటి పరిస్థితి, ఇంతటి పరాభవమా? ఇదే ధర్మబలం తాత్కాలికంగా తలవొగ్గడం, అధర్మబలం తాత్కాలికంగా నెగ్గడం అంటారు. అప్పుడు ఇంక చేసేది ఏమిటండి? చేతులు ఎత్తేయడమే. ఆంగ్ల భాషలో చెప్పాలంటే హ్యాండ్స్ అప్. సరిగ్గా అదే జరిగింది. అతడు అరదంబుడిగ్గి, ఇక చేసేది లేక ధర్మరాజు రథం దిగిపోయాడు. పాపం నిరాయుధుండు, ఏమీ ఆయుధాలు లేవు, ఏం పట్టుకున్నా ఉపయోగం కనబడడం లేదు. దీన్ని పట్టుకుంటే దాన్ని విరగొడుతున్నాడు. బ్రహ్మాస్త్రం కానీ, శక్తి కానీ, గద కానీ ఏమీ పని చేయని చోట ఏం పని చేస్తుంది? ఇంకా అతడు అరథంబుడిగ్గి నిరాయుధుండు ఊర్ధ్వబాహుండునై ఊరకుండెనధిప. నిరాయుధుడై ఊర్ధ్వబాహుడైపోయాడు. ఇంకా చేతులు ఎత్తేసాడు. నేను ఓడిపోయాను, మీ ఇష్టం, బంధిస్తే బంధించి తీసుకెళ్ళాడు. చూడండి పరిస్థితి. ధర్మం దానంతటా అది గెలుస్తుందండి? మనం బద్దకించాల్సిన వ్యవహారమేనా? ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందమ్మా అని బొబ్బట్లు వండుకునే వ్యవహారమేనా? ధర్మం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ఓడిపోవడం, మనల్ని ఓడించడం. అంతేకాదు, ధర్మాన్ని నమ్ముకున్న కోట్లు జనాభాని నిర్వీర్యులైపోవడం ఖాయం. ఇప్పుడు భారతదేశంలో అదే జరుగుతుంది. అంచేతన కించిత్తు పక్క మార్గాలు తొక్కైనా సరే, కొన్ని దుస్సాహసాలు చేసైనా సరే ధర్మాన్ని గెలిపించి తీరాలి. ఆ ధర్మం కోసం చేసింది ఏది అధర్మం కాదు, అది పరిస్థితిని బట్టి. అంతేగాని ధర్మం సాధించాలి కాబట్టి మార్గం కూడా ధర్మంగానే ధర్మంగానే ఉండాలి. 90% ఉండాలి, 10% అక్కర్లేదు. లేకపోతే గెలవరు కలియుగంలో. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య